శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి శ్లోకాలను ప్రతిరోజు పఠించడం ద్వారా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహముతో ఆనందకర జీవితం అనుభవించగలరు. సౌందర్యలహరిలోని 5వ శ్లోకం ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం చూద్దాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. హరిహి అనగా శ్రీ మహావిష్ణువు. ప్రణత జన సౌభాగ్య జననీం, నీకు మ్రొక్కిన జనులకు సమస్త సౌభాగ్యములను ప్రసాదించే తల్లి. త్వాం ఆరాధ్య, నిన్ను పూజించి. పురానారీ భూత్వా అనగా పూర్వము ఆకర్షణీయమైన నారీ అయినటువంటి అనగా మోహిని రూపధారి అయి పురరిపుం అపి ఈశ్వరుని కూడా క్షోభమనయత్ కలత చెందించెను అనగా అందమైన ఆకర్షణ కారణం చేత కలత చెందించెను అని అర్థం. అంటే నీకు మ్రొక్కిన జనులకు సమస్త సౌభాగ్యములను ప్రసాదించే నిన్ను ఆరాధించడం వల్లనే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుని కూడా మోహింపజేసెను అని అర్థం. స్మరః అపి, మన్మధుడు కూడా త్వాం నత్వా, నిన్ను గూర్చి ప్రణమిల్లి. రతినయన లేహ్యేన వపుషా అనగా రతీదేవి యొక్క కన్నులచే ఆస్వాదించదగినటువంటి అందమైన ఆకర్షణ. మునీనాం అపి అంతః, మునీశ్వరుల యొక్క మనస్సును కూడా మోహాయ మహతాం, మోహపెట్టుటకు సైతము ప్రభవతి సమర్థుడగుచున్నాడు కదా. అనగా మన్మధుడు నీ అనుగ్రహం వల్లనే శరీరమును తిరిగి పొందెను. త్రిలోక సుందరుడై మునీశ్వరులను సైతం మోహపెట్టుటకు సమర్థుడాయను అని అర్థం. మన్మధుడు అమ్మ అనుగ్రహం చేత తన శరీరమును తిరిగి పొందిన సందర్భం ఏమిటంటే, ఒకనాడు తపస్సమాధిలో ఉన్న పరమేశ్వరునిపై మన్మధుడు మోహ బాణాలు ప్రయోగించగా ఆ త్రినేత్రుడు తన కంటి చూపుతో మన్మధుని భస్మం చేసెను. కాని మన్మధుని భార్య రతీదేవి ఎంతో శోకముతో పార్వతీమాతను ప్రార్థించగా ఆ ఆది దంపతుల అనుగ్రహము చేత మన్మధుడు తన శరీరమును తిరిగి పొందెను. ఇప్పుడు శ్లోకం యొక్క మొత్తం అర్థం ఒకసారి చూద్దాం. నీకు మ్రొక్కిన జనులకు సమస్త సౌభాగ్యములను ప్రసాదించే నిన్ను ఆరాధించడం వల్లనే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుని కూడా మోహింపజేసెను. మన్మధుడు నీ అనుగ్రహం వల్లనే శరీరమును తిరిగి పొంది త్రిలోక సుందరుడయి మునీశ్వరులను సైతం మోహపెట్టుటకు సమర్థుడాయను కదా తల్లి అని అర్థం. ఈ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే, సమ్మోహనా శక్తి చేత ధర్మబద్ధంగా ప్రేమ ఆనందాల దాంపత్య జీవితం గడుపగలరు. సౌభాగ్య ప్రాప్తి కలుగును, దురదృష్టం దరిచేరదు. ఇంతటి మహత్తర శక్తివంతమైనటువంటి సౌందర్యలహరి శ్లోకాలని సాక్షాత్తు పరమశివుడే కైలాసంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి వరంగా ఇచ్చెను. ఆ పరమ గురువు అనుగ్రహము ద్వారా సౌందర్యలహరి శ్లోకాలను మనం పొందగలిగాము. శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. స్వస్తి.